హాయ్ అండి. పిచ్చి 10 రకాలు అంటారు కదండీ! మనకి 25 రకాలుగా ఉన్నట్టుంది. మొన్నటిదాకా అసలు లేట్ నైటే తినొద్దయ్యా అంటే మిడ్‌నైట్ బిర్యానీ అని పెట్టారు. ఇప్పుడు తెల్లవారుజామునంటండి. తెల్లవారుజామున బిర్యానీ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. అంటే తెల్లవారుజామున 4, 5 దాకా మెలకువగా ఉండి పొలోమని ఆ బిర్యానీ సెంటర్‌లకు పోయి తినేసి రావడం. బిర్యానీ ఒక ఎమోషన్. బిర్యానీ అసలు ఆ మజ మీకేం తెలుసు అంటున్నారు కానీ, ఎప్పుడైనా ఒకరోజైతే పర్వాలేదు కానీ, రెగ్యులర్‌గా ఇదే పనిలో ఉంటే అంతే సంగతండి. హెల్త్ పోతుందంటున్నారు డైటీషియన్స్ కానీ, ఎక్స్‌పర్ట్స్ కానీ అందరూ ఇదే విషయం చెప్తున్నారు. కానీ మన కుర్రాళ్ళు వినరు కదా! ఎక్కడో హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. ఇప్పుడు వైజాగ్, విజయవాడ ఆల్రెడీ మొదలైపోయింది. ఇక త్వరలో చిన్న చిన్న టౌన్లు, పల్లెటూళ్ళకు కూడా వచ్చేస్తుందేమో. మరి అది కూడా మాట్లాడుకుందామండి. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంత ప్రమాదం, ఎంత ఇబ్బంది పెడతాయి మనిషిని అనేది మనం డిస్కస్ చేస్తున్నామండి. ప్రతి ఇష్యూని డిస్కస్ చేస్తున్నాం. మరి దీన్ని ఎందుకు డిస్కస్ చేయకూడదు? బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అంటారు. ఆ ట్రాప్లో పడిపోయారు చాలామంది. తప్పేం లేదు, బిర్యానీ తినండి, మధ్యాహ్నం పూట తినండి, సాయంత్రానికి అలా తగ్గించుకుంటూ, అంటే ఫుడ్డే తగ్గించండి అన్నప్పుడు నిద్రపోతున్న టైంలో, నిద్ర బాగా పట్టాల్సిన టైంలో తినేసి ఫిజికల్ హెల్త్ని, మెంటల్ హెల్త్ని రెండు పాడు చేసేసుకుంటున్నారండి. అర్ధరాత్రి తినటం ఏంటండి? అర్ధరాత్రి నిద్రపోయే టైం కదా. అంటే ఏం కాదండి అంటారేమో, బాడీ షేప్ పాడైపోతుందండి. కావాలంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి. సొరకాయలాగా, బీరకాయలాగా పొట్టలేసుకొని తయారవుతున్నారు కదా. ఏది 20-25 ఏళ్ళకే అదేం బాడీ షేప్ అండి. ఇక బిర్యానీ అర్ధరాత్రి తింటే అర్ధరాత్రి నిద్ర పడుతుందా? ఉదయం ఎన్నింటికి లేస్తారు? ఆ తర్వాత రోజంతా పరిస్థితి ఏంటి? ఎంత మూడ్ ఆఫ్ ఉంటుంది, ఎంత గ్లూమీగా ఉంటుంది, ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఇలా తిన్నవాళ్ళు మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి దయచేసి. మార్నింగ్ వర్కౌట్ చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా పాడైపోతుందండి. లేట్ నైట్ పార్టీలు ముఖ్యంగా ఎప్పుడైనా ఒకసారి ఓకే, పార్టీలు వద్దని అంటలేదు, ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు. కానీ మరీ లేట్ నైట్ పార్టీలు రెగ్యులర్గా చేసుకోవడం, ఆ చేసుకునే క్రమంలో అర్ధరాత్రి 10 తర్వాత యాక్చువల్గా అసలు ఏమీ తినొద్దు అంటున్నామండి. ఎప్పుడు ఎవరు ఎక్స్పర్ట్స్ చెప్పినా కానీ నిద్రకి తిండికి మధ్య 3 గంటల గ్యాప్ ఉండాలి. అంటే 7, 8 కల్లా తినేయండి, 10 గంటలకు పడుకోండి అంటే 10 తర్వాతే తింటాను. ఆ తినేది కూడా నాన్ వెజ్ తింటాను, నాన్ వెజ్తో పాటు బిర్యానీ తింటాను. బిర్యానీ కూడా మంచి తెలుసు కదా, డాల్డా దగ్గర నుంచి నెయ్యి అని అదని ఇదని. పోనీ ఏమన్నా కాస్త తింటానా అంటే అంత పీకల దాకా తింటాను. మళ్ళీ తింటూ వట్టిగా తింటామా అంటే అందులో ఎన్ని వెరైటీలు, అంటే ఐ మీన్ కూల్ డ్రింక్స్ అండి, థమ్సప్పో లేకపోతే ఇంకోటో పక్కన ఉండాల్సిందే కదా, ఎన్ని ఉన్నాయండి. సో మరి ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయంటే ఆ రోజుకి ఆ రోజు ఏం కాదు, కానీ దీర్ఘకాలికంగా వ్యాధులండి. 1, 2 కాదు, చాలా చాలా వ్యాధులు వచ్చేస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం. ఆ టైంలో తింటే ఇంకేమరుగుద్దండి, వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, ఇది కాలక్రమేణా ఇది ఇక షుగర్కి, బీపీలకి దారితీస్తాయి కదా. ఒబెసిటీ ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఖచ్చితంగా రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, ఇన్సులిన్ బ్యాలెన్స్ని కూడా మార్చేస్తుంది కదండి. మరి నిద్ర అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? అసలు నిద్ర సరిగ్గా పోలిక. ఎప్పుడు 4 గంటలకి అర్ధరాత్రి తిన్నప్పుడు నిద్రపోవాల్సిన టైంలో నిద్రని పోతారు. తర్వాత డే అంతా వేస్ట్ అవుతుంది. డే వేస్ట్ అవుతుంది అని కేవలం అనుకుందామా అంటే ఇదిగో ఫిజికల్ హెల్త్ ఈ రేంజ్లో పాడైపోయి ప్రీ డయాబెటీస్కి దారితీస్తుంది. ఈ అలవాటు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అంటే 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి ఇదే అలవాటు కంటిన్యూ చేస్తున్న మహానుభావులు కొంతమంది ఉన్నారండి. వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డయాబెటీస్ స్టార్ట్ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి. ఈ మధ్య కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎక్కడ దాకా ఎందుకు, కాస్త ఫేమస్ ఎండోక్రైనాలజిస్టులు అంటాను చూడండి, ఏది షుగర్ కోసం వెళుతూ ఉంటారు కదా, షుగర్ జబ్బుని తగ్గించుకోవడం కోసం వాళ్ళు అలవాట్లు చెక్ చేస్తుంటే ఈ అలవాట్లన్నీ బయటపడుతున్నాయండి, గుర్తుంచుకోండి. సో మరి హెవీ క్యాలరీస్ ఉంటాయి, హెవీగా వనస్పతి వాడతారు, ఫ్యాటీ మీల్స్ ఇది. ఇప్పుడు ఏమైనా ఫైబర్ ఉంటుందా అంటే ఆల్మోస్ట్ ఆల్ 0 ఫైబర్ ఉంటుంది. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పడిపోదా? సో యువత ముఖ్యంగా అంటే పార్టీలు, ఫంక్షన్లు, మోజులో పడిపోయి ట్రెండ్ అండి, కొత్త ట్రెండ్ కావాలి మన వాళ్ళకి. ఎవడు ఏది ఫాలో అయితే అది. అంటే 4 గంటలకి తినడం అనేది ఒక ట్రెండ్ చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఆరోగ్యం మొత్తం పోతుంది. ఏ రకంగా అంటే చెప్పాను కదా ఎన్ని ఉన్నాయనేది. ఇవన్నీ వాస్తవాలే, భయపెట్టాలని కాదు. భయపెట్టడం వల్ల నాకేం వస్తుందండి, కానీ ఆ పిచ్చిలో పడిపోయి కొట్టుకుపోతున్నారు. ఎప్పుడైనా ఒకరోజు పార్టీ,
అడపాదడపా పర్వాలేదండి. ఖచ్చితంగా వారంలో 1, 2 రోజులు కంటిన్యూ చేసి చూడండి. మీ పరిస్థితి ఎంత దారుణంగా అయిపోతుందో. ఒక శారీరక సమస్యలేనా అంటే మానసిక సమస్యలు కూడా వస్తాయండి. ఆల్రెడీ మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మీరు కొత్తగా మానసిక సమస్యలు తెచ్చుకోవద్దు. ఎందుకు? తర్వాత రోజు చాలా అలసటగా ఉంటుందండి. నిద్రలేము కదా, నిద్ర సరిగ్గా పోము కదా, దానివల్ల ఇంకా ఆందోళన, కుంగుబాటు ఇవన్నీ మెల్లమెల్లగా వచ్చేస్తాయి. ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదండి. మరి ఆ రేంజ్లో నిద్రపోకుండా ఆ రేంజ్లో వేళ కాని వేళ తింటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే వచ్చేస్తుందో మానసికంగా సమస్యలు కూడా వచ్చేస్తాయి. ఇక తింటాము అంటే అర్ధరాత్రిలో 4 గంటలకు తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఏమవుతుందో మీకు తెలుసు కదా, యాసిడ్స్ పెరుగుతాయండి. బాడీలో యాసిడ్స్ పెరుగుతాయి. తినేదే అలాంటి ఫుడ్ కదా, యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం ఇవన్నీ వస్తాయి. ఏది ముఖ్యంగా కొవ్వులు ఎక్కువ ఉండే ఆహారం తినొద్దు అని చెప్తున్నారండి, కానీ మనం తింటున్నాం. కొన్ని వర్కౌట్ ఏమైనా బీభత్సంగా ఉంటుందా అంటే సో ఇక్కడ భవిష్యత్తులో జస్ట్ డయాబెటీస్, ఊబకాయం ఇవే కాదండి, క్యాన్సర్లు ముఖ్యంగా. ఎందుకు? విపరీతమైన ఆయిల్ ఫుడ్, అందులో నాన్ వెజ్. మరి ఇన్ని ఉన్నాయండి. సో నేను డాక్టర్నా అని మీకు డౌట్ రావచ్చు, డైటీషియన్నా అని డౌట్ రావచ్చు. కాదండి, చాలా రిపోర్ట్లు స్టడీ చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్స్ నేను షేర్ చేస్తున్నా. ఫేమస్ రిపోర్ట్స్ ఏమన్నా షేర్ చేసుకుంటున్నామండి. ఇది WHO రిపోర్ట్స్ దగ్గర నుంచి ఇలాంటివే షేర్ చేసుకుంటున్నప్పుడు ఇవి మిస్ అవుతామా? ఇవి లోకల్ రిపోర్ట్స్ అండి. అంటే మన ఇండియాలో స్టార్ట్ అయిన ట్రెండ్ కదా ఇది. సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ట్రెండ్ అంటే దరిద్రపు ట్రెండ్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. ఈ మత్తులో పడిపోతున్నారు. లైఫ్ స్టైల్ ఒక్కటే ఇబ్బంది పెడుతుంది మనిషిని. లైఫ్ స్టైల్ ఒక్కటే మార్చుకుంటే అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది మనుషులు. సో మరి మీకేమనిపించింది అంటే తిన్నవాళ్ళు ఉంటే కనుక నిజాలు చెప్పాలి. దయచేసి నిజం మాత్రమే చెప్పండి. ఎలా ఉంది, ఆ తర్వాత రోజు ఎలా ఉంది, లేదు వారం నుంచి తింటున్నాను, 6 నెలల నుంచి తింటున్నాను, నాకేం కాలేదని ఎంతమంది చెప్తారో చెప్పండి. లేదు నిజంగా నిజాయితీగా జరిగింది చెప్తే మిగిలిన వాళ్ళకి కనువిపోతుంది కదండి, చెప్పండి. అలవాటు మార్చుకున్న వాళ్ళు చెప్పండి. దీని మీద మీకు ప్రత్యేకమైన ఒపీనియన్ ఉంటుంది కదా, దయచేసి అది కూడా చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్స్ చాలామంది చదువుతారు. ఈ లైఫ్ స్టైల్ మార్చేసుకుంటున్నాం, ఎవడో ఏదో చేస్తున్నాడనో, ఫ్యాషన్ అనో, ట్రెండ్ అనో, టేస్ట్ అనో, వాడు వీడు చెప్తూ ఉంటారు కదా, మంచి మంచి బోర్డులు పెడుతున్నారు. ఆ రెస్టారెంట్లో ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ తినటం గొప్ప, అలా క్రియేట్ చేస్తారండి. ఎవరు మన సోషల్ మీడియాలో గొప్ప ఎందుకు పనికిరాని ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా, ఈ మధ్య ఫుడ్ బ్లాగర్స్ వీళ్ళంతా తయారవుతున్నారు కదా, అవి చూసి లోకల్ కుర్రాళ్ళు పాపం తెలియట్లేదు. ఎక్కువ కుర్రాళ్ళే, యూతే ఉంటారు. మరి వాళ్ళని చూసి ఒక ఏజ్ వాళ్ళు కూడా వెళుతున్నారు. వాళ్ళంటే కాస్త కూస్త మెటబాలిజం ఉంటుంది. ఎవరికి 20, 15, 25 వాళ్ళకి. 30, 40 వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. కోరి శనిని కొని తెచ్చుకున్నట్టేనండి. మరి కోరి శనిని కొని తెచ్చుకుంటారా? ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉంటారా? ఒక బిర్యానీ అర్ధరాత్రి తెల్లారుజాము 4 గంటలకు కాదండి. బెస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా 7, 8 గంటల లోపు ఎవరైతే తినడం అలవాటు చేసుకున్నారో, సాధ్యమైనంత వరకు తక్కువ ఆహారం, మంచి ఆహారం తీసుకున్నారు, ఖచ్చితంగా లైఫ్ బాగుంటుందండి. ఈ ఒక్కటి కూడా పాడు చేస్తుంది, మీకు తెలుసో లేదో. తిన్న వెంటనే పడుకోవడం రాత్రిపూట, అది కూడా అంత అన్నం తినడం, 4 రకాల కూరలు, రెగ్యులర్గా బిర్యానీలు, ఆయిల్ ఫుడ్స్, నాన్ వెజ్. లైట్ ఫుడ్ ఈవినింగ్ టైం ఎవరైతే తీసుకుంటారో, అది జావలా, రోటీయా ఏంటనేది మీ ఇష్టం, తేలిగ్గా అరిగేది తీసుకుంటారో వాళ్ళు కలకాలం, చాలా కాలం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో మరి ఈ లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం మీద, ముఖ్యంగా ఈ లేట్ నైట్ బిర్యానీలు తీసుకోవడం మీద ఈరోజు ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్తూ, మరి ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. మీ షేర్ ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.